ఇంటి చుట్టూ హాయి గొలిపే వాతావరణం, పచ్చని పరిసరాలు, పని ఒత్తిడి నుంచి పెద్దలకు ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం. సిటీలోని రణగుణ ధ్వనులకు దూరంగా నగరానికి బయట ప్రశాంతంగా ఉండే వారాంతపు ఇళ్ల వైపు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. కాలుష్యానికి దూరంగా పర్యావరణానికి దగ్గరగా నివసించాలి అనుకునే వారి అభిరుచి నెరవేర్చుకునేందుకు నగరాల్లో ఉండేవారు ప్రత్యేకంగా వారాంతపు ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు. లోకో భిన్న రుచి అన్న నానుడికి ఊతమిచ్చే విధంగా ప్రశాంత వాతావరణంలో శ్రమ విలువ తెలుసుకునేలా వారాంతపు నివాసాల జీవనం కొత్త పదానికి కారణమవుతోంది. మొత్తం కుటుంబంతో ఈ తరహా నివాసాల్లో సెలవు రోజుల్లో సేద తీరాలి అనుకునే వారికి ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చే విధానం కూడా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. రణగుణ ధ్వనుల మధ్య శబ్ద, వాయు, పారిశ్రామిక కాలుష్యాలు నగరవాసులను నిత్యం సతమతం చేస్తూ ఉంటాయి. ఫలితంగా వీటికి దూరంగా వారం, పక్షం లేదా నెలకు ఎంతో స్వాంతన ఉంటుందనేది తన అనుభవాన్ని ఆయన వివరిస్తూ ఇదే తనకు ఈ తరహా ఇంటి రూపకల్పనకు అవకాశం ఇచ్చిందన్నారు. తమ కుటుంబమంతా సెలవులకు, వారాంతపు రోజులకు ఇక్కడకు వచ్చి గడిపేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నామని, ఇటీవలే మిత్రులు చాలామంది ఈ తరహా ఎక్స్పీరియన్స్ తమకు కూడా కావాలని అడగడంతో సరే అంటున్నామని ఆనంద్ చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ అభిరుచి పట్ల ఎంతో మక్కువ ప్రదర్శించడం వారికి ఎప్పటికప్పుడు కొత్త అనుభూతినిస్తోంది. పిల్లలకి చాలా వరకు కూడా ఎప్పుడైతే స్క్రీన్స్తో అలవాటు పడిపోయారో వాళ్ళ ప్రపంచం అంతా కూడా ఈ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, స్క్రీన్స్తో ముడిపడిపోయింది. ఎప్పుడైతే స్క్రీన్ అనేది వస్తుందోనండి మాకు అనిపించేది ఏంటంటే పిల్లలకి ఒక పని జరగాలి అంటే రియాలిటీలో ఎంత టైం పడుతుందని కానీ ఎంత కష్టం అనేది కానీ తెలియకుండా ఇట్స్ అన్ ఇన్స్టెంట్ థింగ్, అంటే మనకి వెంటనే బటన్ నొక్కగానే దొరికిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది ఆ డిసోసియేట్ అయిందో అక్కడ ప్రాబ్లం అనిపిస్తుంది. ఈ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు అక్కడ తిరుగుతారు, చుట్టూ తిరుగుతారు, చిన్న చిన్న మొక్కలు పెంచుతారు. ఒక చిన్న మొక్క పెరగాలంటే అది ఎంత టైం పడుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడితో ఒక టచ్ అనేది వస్తుంది, నేచర్తో, రియాలిటీతో టచ్ అనేది వస్తుంది, మాకు చాలా అనిపిస్తుంది. అదొక్కటే కాకుండా మేము చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్క్రీన్ చూడొద్దు అని చెప్పాల్సి వస్తుంది. మనం ఇది ఆపేయండి, ఒక టైం పెట్టడం, అరగంట, గంట అని టైం పెట్టడం అలాంటివి జరుగుతుంది. కానీ అదే కనుక పిల్లలు ఈ ఫామ్కి వెళ్ళినప్పుడు మేము ఎవరని చెప్పకుండానే అసలు స్క్రీన్ దగ్గరికి వెళ్లకుండా రోజుల తరబడి, అంటే ఎవరు ఏం చెప్పకుండా రోజుల తరబడి బయట ఆడుకున్నది కూడా జరుగుతూ ఉంది. సో మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే పిల్లలకి మనం స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్లో పెంచాలి, స్క్రీన్స్ దూరంగా ఉంచాలి అంటే వేరే ఏదైనా యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి. అండ్ అలాంటి యాక్టివిటీస్కి దట్టు నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు ఒక బ్యాలెన్స్ థింకింగ్లో వస్తారు. ఒక పనికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అర్థమవుతుంది వాళ్ళకు కూడా. ఇవన్నీ కూడా మేము బెనిఫిట్స్ చూస్తూ ఉన్నామండి. స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందండి ఇక్కడైతేనో, ఏం ప్రెషర్ ఉన్నట్టు ఉండదు. వెళ్ళిన తర్వాత కూడా ఇంకొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పని చేసుకోగలమేమో అనిపిస్తుంది. ఇప్పుడు దీనికోసం అని ఎవరికైనా సొంతగా ఉండాలంటే ఈ రోజుల్లో ఎఫర్ట్ చేయడం కొంచెం కష్టం కదండి. మామూలుగా ఇప్పుడు మాకు ఎవరో వచ్చారండి, వచ్చి వాళ్ళే వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చి చేసుకుని వెళ్తున్నారు అన్నమాట. ఫార్మింగ్ అని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించి వాళ్ళ అందరినీ చూపిస్తే ఓహో మేము కూడా కరెక్టేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. కేర్ టేకర్లు కాదు, వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము. గివింగ్ అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ చెట్ల మీద ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఎప్పుడు కోయకూడదు అంటారు వాళ్ళు. ఎందుకనంటే పక్షుల కోసం ఉంచాలని అంటారు. అవన్నీ కూడా నాకు వాళ్ళకి ఉన్న దానిలో అంత ఇదిగా ఇస్తున్నారని అనిపిస్తుంది. వాళ్ళకున్న మేము ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకున్న దానిలో ది బెస్ట్ మాకు ఇస్తారు. ఇప్పుడు నేను అలా ఇవ్వలేకపోతున్నానే అని ఒకసారి అనిపించి వాళ్ళ దగ్గర నుంచి గివింగ్ కూడా నేర్చుకుంటున్నాం అండి. కుటుంబమంతా కలుపుకుని ఆరామంగా గడిపే విధంగా కూడా ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని వీరి అనుభవం చెబుతుంది. ప్రకృతి చెంతన పల్లెల్లో తమ చిన్నపాటి అనుభవాలను పెద్దలు, పిన్నలకు పంచేందుకు ఇదొక వేదికగా నిలుస్తోంది. ఎంతసేపు అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ వీటిల్లో ఉన్నాం. దాట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. మనందరికీ ఎప్పుడు ఉంటుంది, ఎంతసేపు వీఆర్ రన్నింగ్ అ ర్యాట్ రేస్. పొద్దున్న 9 కల్లా వెళ్ళిపోవాలి, లేకపోతే మార్నింగ్ 6 o'clock జిమ్కి వెళ్ళిపోవాలి, 9 o'clock కల్లా మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ ఇంటికి వచ్చేయాలి, ఫ్యామిలీ లైఫ్ చూసుకోవాలి, ఎంతసేపు ఇదే ఉంటుంది. దాని నుంచి అంతా బయటకు వచ్చేసి నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దెర్ ఇస్ అ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఆర్ దెర్ ఇస్ అ హ్యూజ్ మ్యాసివ్ డిమాండ్ ఫర్ డీటాక్స్ లొకేషన్స్. చాలామంది ఏం చేస్తారంటే నేను టైర్ అయిపోయాను, నాకు కొంచెం డీటాక్స్ కావాలి అనుకుంటూ ట్రై చేస్తున్నారు. అక్కడ నుంచి సిటీ నుంచి డీటాక్స్ కావాలనుకున్నట్టయితే యు ఆర్ స్పెండింగ్ ఆల్మోస్ట్ అబౌట్ 2 hours, 3 hours, లేకపోతే 4 hours. చాలామంది ట్రావెల్ చేస్తారు, కొంతమంది డీటాక్సెస్ కావాలి. అలాగా ఇలాంటి ఫామ్ హౌసెస్ అనేది ఈ మధ్యన చాలా పెరుగుతున్నాయి. ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ నెసెసిటీ ఆఫ్ లైఫ్ అండి.